అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా, పీతల కూర ఎట్లా చేస్తారు? పీతలు ఫస్ట్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని శుభ్రంగా కాళ్ళని తీసేసి మధ్యలో పెట్టేస్తే 2 పీసులు అవుతాయి అన్నమాట. ఆ 2 పీసులు బాగా కడిగేసేసి ఉప్పేసి కడుక్కోవాలి. ఎందుకంటే సముద్రం చేపలు అయితే కొంచెం సముద్రం పీతలు అయితే కొంచెం నీసు వాసన కళ్ళు ఉప్పేసేసి కడిగి పెట్టేసుకున్నాము పక్కన. తర్వాత ఒక దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి పచ్చి కరివేపాకు పెట్టేసుకొని ఈ మసాలా ఆల్రెడీ ఉల్లిపాయ లవంగం పట్ట మిరియాలు అన్నీ వేసి ముద్ద చేసుకోవాలన్నమాట. బాండీ పెట్టేసి పీతలన్నీ ఎక్కడిస్తాం కదా, పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇంకొక బాండీలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలు వేసేసి ధనియాల పొడి మిరపపొడి పసుపు ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత ఈ పీతలు తీసి దాంట్లో వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం పుల్లగా కావాలంటే టమాటాలు కట్ చేసి ఆఫ్టర్ ఫినిషింగ్ వేసుకోవాలి. ఫస్ట్ తర్వాత ఎన్ని కలిపి మసాలా అంతా పట్టిన తర్వాత మనకి ఎంత కావాలో నీళ్ళు పోసేసుకొని మనకి పులుసుగా కొంచెం బాగా కలుపుకొని తాగాలంటే కొంచెం నీళ్ళగా కొంచెం దగ్గరగా చిక్కగా పెట్టుకొని చేసుకోవాలి. అట్లా కాని పక్షంలో బాగా ఫ్రై కావాలంటే శుభ్రంగా నీళ్ళన్నీ దీనితో వరకు స్టిమ్లో పెట్టి ఎంచుకుంటూ రావాలి. అప్పుడు ఈ మసాలా అంతా పీతలు పట్టేస్తుంది. ఓకే, సో ఇదొక పీతల డిష్ ఆఫ్ స్పెషల్ ఇన్ చెన్నై. ఓకే.